దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చాడు. మనం అందరం ఏదో ఒక దానికి జవాబుదారులం, ఏదో ఒక దానిని తిరిగి అప్పగించవలసినటువంటి వారం. మనకు అప్పగించినటువంటి ఆ కార్యాన్ని ఖచ్చితంగా నమ్మకంగా తుదముట్టించడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందరికీ 24 గంటలు మాత్రమే ఉంది. ఒకరికి 48 గంటలు, ఒకరికి 30 గంటలు, ఒకరికి 12 గంటలు ఇస్తే భయంకరమైపోయింది కదా. అందరికీ 24 అవర్స్ ఇచ్చారు. మీరు మీ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారు, మీరు మీకు అప్పగించిన కార్యాన్ని ఎలా వినియోగిస్తారు అనేది ఇంపార్టెంట్. మీకు దేవుడు అప్పగించిన కార్యాన్ని నమ్మకంగా మీరు చేపట్టుచున్నటువంటి వారైతే మీరు దేవునికి లెక్క అప్పగిస్తారు. దేవుడు మీ యొక్క ప్రయత్నమును, మీ సిన్సియారిటీని ఆయన ఇవాల్యుయేట్ చేసి మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ ఉన్న ఫ్రీడమ్ కొందరికి ఉండదు. కొందరికి ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఉన్నవారు ఏమీ చేయరు. ఫ్రీడమ్ లేని వారు చాలా చేస్తారు. వారు ఎల్లప్పుడూ దేవుని గురించి తలంచుకుంటూ ఉంటారు, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు దొరికిన కొలది కొందరికి చెప్తూ ఉంటారు, కానీ ఫ్రీడమ్ ఉన్నటువంటి వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ హిస్ కెపాసిటీ ఇన్ ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరిలో తన సామర్థ్యాన్ని నింపాడు. మనం అందరము గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకులం అంటే ఏదో ఇంటి పని చేసేవాళ్ళుగా అనుకుంటారు. నో. గృహ నిర్వాహకులము అంటే సారథ్యం వహించేవారు. మీకు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. దేవుడు మీకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి మీరు పిలువబడ్డారు. మీరు దేవుని కృపలో నిలబడడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. వాటిని ఎంత సిన్సియర్గా మీరు చేస్తారో అంత ఔన్నత్యాన్ని దేవుడు మీకు దయచేస్తారు.